నమస్తే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 6 గ్యారంటీల గురించి నిలదీస్తుంటే తట్టుకోలేకపోతుంది. అందుకే ఎట్లా అయినా సరే బీఆర్ఎస్ నేతలను రాజకీయంగా దెబ్బతీయాలని కేసులు పెడుతుంది. అందులో భాగంగానే ఫార్ములా ఈ రేసు పైన ప్రభుత్వం దుష్ప్రచారాలు మొదలుపెట్టింది అని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అంటే, త్వరలోనే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి అసలు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంది, దీనివల్ల లాభాలేంది, హైదరాబాద్కు ఇది ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది అన్నది చూద్దాం. అసలు ముందుగా ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటంటే, ఇది ఒక మోటార్ కార్ రేసింగ్ క్రీడ. ఇది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కొత్తగా పుట్టించింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. పేరున్న ప్రజాదరణ ఉన్న క్రీడ ఇది. నెట్ జీరో కార్బన్ ఘనత సాధించిన మొదటి క్రీడ కూడా ఇదే. దీంతో దేశాల బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య నివారణ కోసం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి చాలా ఏండ్ల నుంచి చాలా దేశాల్లో ఉన్న స్ట్రీట్ సర్క్యూట్లలో ఈ ఫార్ములా ఈ రేస్లను నిర్వహిస్తున్నారు. లండన్, సియోల్, బీజింగ్, బెర్లిన్, మాస్కో లాంటి ప్రముఖ నగరాలలో ఇప్పటి వరకు ఈ రేసులు జరిగినాయి. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగంలో అప్పటికే అగ్రభాగాన ఉన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచాలని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతోని ఈ ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు హైదరాబాద్ను ఎంచుకున్నారు. వీళ్లతో తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలిక ఒప్పందాన్ని చేసుకుంది. అయితే దాని తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దీన్ని రద్దు చేసింది. గతంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఫార్ములా ఈని ఇక్కడికి తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలాగా దీన్ని రద్దు చేసింది. ఫార్ములా ఈని హైదరాబాద్కు తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రేస్ కోసం మొత్తం ఖర్చు పెట్టింది 150 కోట్లు. 2023 ఫిబ్రవరిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్సెస్ఫుల్గా నిర్వహించింది. చాలా దేశాలు, రాష్ట్రాల నుంచి దగ్గర 35,000 మంది హైదరాబాద్ వచ్చి ఈవెంట్ను చూసిరు. ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం వల్ల ప్రపంచంలోని ప్రముఖ నగరాల సరసన హైదరాబాద్ చేరింది. దేశంలో ఫార్ములా ఈ రేస్ జరిగిన ఘనతను హైదరాబాద్ సొంతం చేసుకుంది. హైదరాబాద్ ఏకోసిస్టమ్కు 700 కోట్ల లాభం జరిగిందని నెల్సన్ అనే స్వతంత్ర సంస్థ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇట్లా హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చిన ఈ రేస్పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టింది. రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరు పట్ల నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు ఆసక్తి చూపడం లేదు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసుకున్న ఒప్పందాన్ని రేవంత్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలతోని రాష్ట్రానికి గత 10 ఏళ్లలో ఉన్న ఇమేజ్ను దెబ్బతీసింది. నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించిరని, ఇది నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. అయితే హెచ్ఎండిఏ అనేటువంటిది, హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేకుండానే ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండానే దగ్గర 46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడాన్ని తప్పుపడుతున్నారు. కానీ హెచ్ఎండిఏ అనేది ఒక సర్వస్వతంత్రమైన బోర్డు. దానికి చైర్మన్ సీఎం, వైస్ చైర్మన్ మున్సిపల్ మినిస్టర్ ఉంటారు. ఈ ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో చిన్న సాంకేతిక సమస్యను పట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వాహకులకు నిధులు విడుదల చేయాలని తానే ఆదేశించినని కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేసిర్రు. ఎందుకంటే ఈవెంట్ను కాపాడుకోవడంతో పాటు హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నా అంటున్నారు. అయితే దీన్ని ఎట్లా అయినా సరే కాంగ్రెస్ వివాదాస్పదం చేస్తుంది, ఎట్లా అయినా దీన్ని రాద్ధాంతం చెయ్యాలి, కేటీఆర్ను ఇరికించాలనే కుట్ర చేస్తుంది అని బీఆర్ఎస్ అంటుంది. అసలు ఇందులో కరప్షనే లేనప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో కేసు ఎట్లా నమోదు చేస్తుంది అని బీఆర్ఎస్ అంటుంది. వీటన్నింటినీ కూడా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేకే ఎట్లా అయినా సరే మా పార్టీ నేతలను ఇరికించాలనే కుట్ర చేస్తుంది అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.